సమీక్ష. కాంచమహాబ్రాహ్మణంలో మొత్తం 25 ప్రపాఠకాలున్నాయి. ఈ ప్రపాఠకాలని అధ్యాయాలు అని కూడా అంటూ ఉన్నారు. ఈ రకంగా చూస్తే మొత్తం 25 ప్రపాఠకాలు లేదా అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలోనూ కొన్ని ఖండాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం కనుక చూసినట్లయితే 347 ఖండాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తం మీద ఈ తాంజ బ్రాహ్మణంలో 25 ప్రపాఠకాలు లేదా అధ్యాయాలు, 347 ఖండాలు ఉన్నాయి. ఇవి కూడా ఈ ఉన్నటువంటి ఖండాలు కూడా అతి తక్కువగా ఉన్నటువంటి ఖండాలు 10. ఇవి 1, 4, 5, 6, 7 ఇలా కొన్ని అధ్యాయాల్లో ఉన్నాయి. అలాగే 23వ అధ్యాయంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఖండాలు 28 ఖండాలు అందులో ఉన్నాయి. ఇలా మొత్తం మీద 347 ఖండాలు ఈ తాంజ బ్రాహ్మణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్రాహ్మణంలో క్రతువులు, ఆ క్రతువులకు అంగభూతాలైనటువంటి మంత్రాలు, అసలు ఈ క్రతువులు ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా చాలా విస్తారంగా వివరించబడ్డాయి. మొదటి అధ్యాయంలో ఉద్గాత పఠించవలసిన మంత్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటి మంత్రం, యజమాని తనను సోమయాగంలో ఋత్విక్కుగా వరించవలసింది అని కోరినందుకు సంతోషిస్తూ ఉద్గాత ఆ సోమ ప్రవాకుణ్ణి చూసి అతన్ని ఉద్దేశించి పఠించినటువంటి రుక్కది. సామవేదంలో చెబుతూ ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆచరించడానికి అధికారం ఉన్నటువంటి పురుషుల్లో హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనే నలుగురు కూడా ప్రముఖమైనటువంటి వాడు. వాళ్లలో ఉద్గాతని ఋత్విక్కుగా వరించడానికి యజమాని ఈ సోమ ప్రవాకుడిని పంపిస్తాడు. సోమ ప్రవాకుడు అంటే ఎవరు అసలు? ఈ సోమయాగ వృత్తాంతం బాగా తెలిసినటువంటి వాడు. అవసరమైతే దాన్ని వివరించి మనకి దాని గురించి చెప్పగలిగినటువంటి వాడు. అతన్ని సోమ ప్రవాకుడు అని అంటారు. ఉద్గాత ఋత్విక్కుగా ఉండటానికి సంతోషంగా అంగీకరించి, ఓ సోమ ప్రవాకుడా, యజమాని నన్ను తాను చేయబోయే సోమయాగంలో ఋత్విక్కుగా ఉండమని కోరుతూ ఉన్నాడు అని నువ్వు చెప్పినటువంటి మాట చాలా బాగున్నది. అది దీప్తివంతము, తేజవంతము, యశస్వంతము, సర్వాభీష్టప్రదమైనటువంటిది. అలా ఋత్విక్కుగా ఉండటం నాకు రక్షణకం కావాలి అని అంటాడు. ఋత్విక్కుగా ఉండటం అనేది దుర్లభమైనటువంటి అధికారం. అది అందరికీ వనగూడేది కాదు. మహాభాష్యకారుడు వ్యాకరణాధ్యాయానికి ఋత్విక్ కర్మార్హత లాభం ప్రయోజనము అని చెప్పాడు. ఇక 2, 3 అధ్యాయాల్లోకి వచ్చేటప్పటికి స్తోత్ర రూపాలైనటువంటి మంత్రాలు, ఇవన్నీ కూడా స్తోమాలు, ఇవన్నీ చెప్పబడ్డాయి. మొట్టమొదటి అధ్యాయంలో చెప్పినటువంటి మంత్రాలకి అన్ని సోమయాగాల్లోనూ కూడా వాటి యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. 4, 5 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో గవామయనము అనే యాగాన్ని చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అన్ని యాగాలకు కూడా ప్రకృతి యాగమైనటువంటి
అగ్నిష్టోమము అనే యాగం వివరించబడింది. హిరణ్యగర్భుడు ఇప్పుడు నేనొక్కడినే, కాని బహుపదార్థ రూపంగా కావాలి అని కోరుకున్నాడు. ఆ తర్వాత అగ్నిష్టోమయాగం సంతాన్ని కలిగించగలదు అని గ్రహించి ఆ యాగం చేశాడు. దానివల్లనే ఈ లోకాలు, ఈ ప్రజలు వీళ్ళందరినీ కూడా సృష్టించాడు అని ఈ తాంజ బ్రాహ్మణం మనకి చెప్తూ ఉన్నది. ప్రజాపతి ఈ యాగాన్ని చేశాడు కాబట్టి అందరూ కూడా దీన్ని చేయాలి అనే విధి దీనివల్ల ఊహించబడుతూ ఉన్నది. 7వ అధ్యాయంలో బహిష్పావన మాసం, ఇందులో సాములు, వాటి యొక్క స్తుతులు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. ఈ బహిష్పావన మానము అంటే ఇది ఒక స్తోత్రం, గాయత్రము అనేటటువంటి సామమే భూలోక భోర్లోక సువర్లోకాలు. ఆ సామాన్ని 3 ఆవృత్తులు అయ్యేటట్టుగా గానం చేయాలి. ఆవృత్తులు అంటే గీతి ఖండాలు. అందులో మొట్టమొదటి ఆవృత్తి ఏమిటి అంటే పవమానాయేన్ దావా, ఇలా 2వ ఖండము 3వ ఖండము కూడా చెప్పాలి. అయిన తర్వాత ఈ రకంగా గనక గానం చేసినట్లయితే యజమానిని పై 3 లోకాలతోనూ సమానునిగా చేస్తుంది అని చెబుతూ ఉన్నది. ఈ అధ్యాయంలోనే రథంతర సామాలు ఈ గాన ప్రకారం అంతా కూడా చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. దీన్ని గానం చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా నిలుపుతూ గానం చేయాలి. రథంతరము అనేటటువంటి ఈ సామదేవతల రథమే. రథము అనేది దానికి ఉన్నటువంటి చక్రాలు, ఆ చక్రాలకు ఉన్నటువంటి ఆకులు, వాటి మీదే అది ఉంటుంది. స్వర్గం ఆలస్యం లేకుండా త్వరగా సిద్ధించాలి అనేటటువంటి కోరిక ఉన్నవాళ్లు దీన్ని త్వరగా గానం చేయాలి అని చెబుతూ ఉన్నది ఈ తాంజ బ్రాహ్మణం. 8వ అధ్యాయంలో చాలా సామాలు, వాటి యొక్క గానం చేసే పద్ధతులు, ప్రయోజనాలు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. బ్రహ్మసామాలు అంటే బ్రహ్మణాశంసి గానం చేసేవి. ఇందులో కొన్నేమో కామ్యాలు, కొన్నేమో ఆభిచారిక ప్రయోగాలు. అభిచారము అంటే చేతబడి, అభిచారం కోసం చేసే యాగాల్లో వాటిని గానం చేస్తారు. పశువులు కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఈ సామాన్ని గానం చేయడం జరుగుతుంది. అలాగే కాలేయము అని ఇంకో సామం. పూర్వం లోకాల మీద ఆధిపత్యం కోసం దేవతలు, అసురులు ఇద్దరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డారు. దేవతలు తమ తండ్రి అయినటువంటి ప్రజాపతితో మొరబెట్టుకున్నారు. అప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడా ఈ సామాన్ని ఉపదేశించి, దీంతో ఈ అసురుల యొక్క బెరదను తొలగించుకోండి అని చెప్పాడు. దీనివల్లనే కాలేయము అనేటటువంటి పేరు దీనికి వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. కలి అనే ఋషి చేత దర్శించబడినటువంటి సామం కాబట్టే దీనికి కాలేయము అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నది బ్రాహ్మణం. అలాగే శ్యావాస్యుడు, ఈయన ఒక మహర్షి. ఈయన దర్శించినటువంటి సామమే శ్యావాస్యము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ శ్యావాస్యుడు సత్రయాగం చేస్తూ ఉండగా కొందరు యాజ్ఞికులు కోపంతో అతన్ని నీళ్లు లేనటువంటి ప్రదేశానికి తీసుకుపోయి వదిలిపెట్టేశారట. అప్పుడైనా
వృష్టి సాధనమైనటువంటి ఈ సామాన్ని కనుక్కున్నాడు. దీన్ని గానం చేయటం వల్ల అక్కడ వర్షం పడి పంటలన్నీ కూడా చాలా గొప్పగా పండాయట. దానివల్ల అతడు ఆ మరుభూమి నుంచి మళ్లీ తాను యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి భూమికి చేరుకోగలిగాడు అని చెప్తూ ఉన్నారు. ఈ సామాన్ని గనక స్తోత్రం చేసినట్లయితే దోవ తప్పినటువంటి వాడు మళ్లీ అతని యొక్క సరి అయినటువంటి మార్గాన్ని గుర్తించగలుగుతాడు. ఆ కాలంలో మహర్షుల యొక్క తపశ్శక్తి అనేది, సంకల్ప బలము అనేది అంత గొప్పగా ఉండేది అనే మాట చెప్పడానికే ఈ సామం ఉదాహరణగా ఉంటుంది. ఇక కావము, ఔసనము అని 2 సామాలు. ఈ 2 కూడా శుక్రాచార్యుడి చేత దర్శించబడ్డాయి. కవి అంటే ఇక్కడ శుక్రాచార్యుడు. కవి చేత దర్శించబడినటువంటి సామం కాబట్టే దీన్ని కావం అని అంటూ ఉన్నారు. అలాగే ఉసన యొక్క కుమారుడు ఔసనుడు, అతడే శుక్రాచార్యుడు. అందుకే దీన్ని ఔసనం అని అంటూ ఉన్నారు. ఈ 2 సామాలు కూడా యజ్ఞాన్ని రక్షించడానికి పగ్గాల్లాంటివి. తర్వాత యజ్ఞాయజ్ఞీయం, సకల యజ్ఞాలను కూడా బ్రహ్మ ఈ సామం నుంచే సృష్టించాడు అని చెబుతూ ఉన్నది. పూర్వకాలంలో దేవతలందరూ కూడా వేదరాశిని అంతటిని తమలో తాము పంచుకున్నారట. అందులో బ్రహ్మ యొక్క భాగం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ యజ్ఞాయజ్ఞేయం అనే ఈ భాగం అయింది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ సామాల యొక్క గానము అనేది విభిన్నమైనటువంటి రీతుల్లో చేయాలి అని చెప్తూ ఉన్నారు. అందులో యజ్ఞీయ సామగాన ప్రక్రియ నీచమైనటువంటి ఉపమానాల చేత చెప్పబడుతూ ఉన్నది. ఎద్దు మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ ధార నేల మీద సవ్యంగా ఒకచోటే పడదు. అది వంకర టింకరగా అలాగే పడుతూ ఉంటుంది. అలాగే ఈ సామాన్ని కూడా మెలికలుగానే గానం చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇలా లౌకికమైనటువంటి ఉపమానాలు అశ్లీలంగా కూడా అనేకాలున్నాయి. కానీ ఇది కావ్యం కాదు. అందుచేత ఇక్కడ ఈ నీచమైనటువంటి ఉపమానాలు చెప్పటం అనేది దోషం కాదు అని చెబుతూ ఉన్నారు పండితులంతా కూడా. దేవతలంతా కూడా అగ్నిని ముందు పెట్టుకుని అశ్వంతో కూడా వెళ్లి ఈ శత్రువుల్ని ముట్టడించినప్పుడు వాళ్ళు గానం చేసినటువంటి గానం, ఆ సామం, దీనికే సాకమశ్వం అనేటటువంటి పేరు వచ్చింది. సాకం అంటే కూడా అని అర్థం. అశ్వంతో కూడా వెళ్లి వీళ్లు గానం చేసినటువంటి సామం కాబట్టి సాకమశ్వం, అశ్వంతో కూడా అనేటటువంటి పేరు దానికి వచ్చింది. ఈ రకంగా ఆ ఋషులు దర్శించినటువంటి ఈ సామాలన్నీ కూడా ఆ పేర్లతోనే పిలువబడుతూ ఉన్నాయి. ఆ ఋషులు వాటిని దర్శించడానికి కారణం ఏమిటి, వాటి గానం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా కథల రూపంలో ఈ బ్రాహ్మణంలో అనేక చోట్ల వివరించబడ్డాయి. ఆ రోజుల్లో చర్మరోగాలు కూడా ఈ సామగానం చేస్తే తగ్గిపోయినాయి అని మనకి తెలుస్తూ ఉన్నది. 9వ అధ్యాయంలో వైతహవ్యం, దైవోదానం, మైత్రావరణం మొదలైనటువంటి ఋషుల చేత దర్శించబడినటువంటి సామాలు కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. అందులో ఆకూపారం అనేది ఒక సామం. ఆంగిరసుల యొక్క కుమార్తె
ఆకూపార, అంగీరసుల యొక్క కుమార్తె. ఆవిడ పేరు ఆకూపార. ఆవిడ శరీరంలో ఉన్నటువంటి చర్మం అంతా కూడా ఏదో దోషం వల్ల ఉడుము చర్మంలాగా చాలా గట్టిగా అయిపోయింది, చాలా గట్టిగా ఉండిపోయింది. అప్పుడు ఆవిడ తన చర్మాన్ని మామూలుగా చేయమని ఇంద్రుడిని ప్రార్థించింది. ఇంద్రుడు ఆ దోషాన్ని కాస్త తొలగించాడు అని చెప్తూ ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి కోరికతోనైనా సరే ఈ సామాన్ని గనక గానం చేసినట్లయితే, స్తోత్రం చేసినట్లయితే వారి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అనే విషయం ఈ బ్రాహ్మణం వల్ల మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే బ్రాహ్మణ జాతీయులైనటువంటి ఋషులే కాకుండా క్షత్రియ ఋషులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి మనం. ఋషుల్లో బ్రాహ్మణ ఋషులు, క్షత్రియ ఋషులు అందరూ కూడా ఉన్నారు. క్షత్రియ ఋషులు అంటే విశ్వామిత్రుడు, జనక మహారాజు, వీళ్ళందరూ కూడా క్షత్రియులే. అయినప్పటికీ వాళ్ళు కూడా ఋషులే. ఈ క్షత్రియ ఋషులు కూడా తమ యొక్క తపోబలం చేత కొన్ని సామాన్లను దర్శించారు అని ఈ బ్రాహ్మణం మనకి చెప్తా ఉన్నది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు కొన్ని మంత్రాలను దర్శించాడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ అర్షభ సామము అనేది ఒక సామం ఉంది. అది క్షత్రియ సామం. విశ్వామిత్రుడి యొక్క కుమారుడే ఈ ఋషభుడు. ఋషభుడు పుట్టిన తర్వాత కూడా విశ్వామిత్రుడు ఇంకా క్షత్రియుడిగానే ఉన్నాడు. అందువలనే ఇది క్షత్రసామము అని చెప్పబడుతూ ఉన్నది. దీన్నే బ్రహ్మణాచంసి సామము అని కూడా చెబుతూ ఉంటారు. ఈ బ్రాహ్మణాల్లో విధించబడినటువంటి శస్త్రాలు లక్షణాల చేత బ్రాహ్మణములు అని పిలువబడుతూ ఉంటాయి. అవే బ్రాహ్మణాలు అని చెప్పబడుతూ ఉంటాయి. శస్త్రాలు అంటే ఇక్కడ ఆయుధాలు కాదు, స్తుతులు. వాటిని పఠించేటటువంటి ఋత్విక్కు ఎవరైతే ఉంటారో అతన్నే బ్రహ్మణాచంసి అని అంటారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ స్తుతులు, స్తోత్రాలు అన్నీ కూడా ఈ శస్త్రాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో గానంతో కూడినటువంటి మంత్రం, రెండోదేమో గానం లేనటువంటిది. గానంతో కూడినటువంటి మంత్రంతో చేయబడేదాన్ని స్తోత్రము అని అంటారు. గానం లేనటువంటి దాన్ని శస్త్రము అని అంటారు. పురుషులైనటువంటి ఋషులే కాకుండా స్త్రీలు కూడా కొంతమంది ఈ సామాల్ని తమ యొక్క తపోబలం చేత దర్శించారు అని బ్రాహ్మణం చెబుతూ ఉన్నది మనకి. ఈ సామాలలో త్వాష్ట్రీ సామము అని ఒక సామం ఉంది. త్వష్ట యొక్క కుమార్తెలు త్వాష్ట్రులు, వాళ్ళ పేరే త్వాష్ట్రులు. ఇంద్రుడికి కంటి రోగం వచ్చింది ఒకసారి. నిద్ర పట్టడం లేదు, కళ్ళన్నీ వాచిపోయినాయని బాధపడుతూ ఉన్నాడు. వైద్యులంతా వచ్చారు, మందులు ఇచ్చారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఎవరూ కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. అప్పుడు ఈ త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తెలు ఈ సామాన్ని గానం చేసి చంటి బిడ్డల్ని జోలపాడి నిద్రపుచ్చినట్టుగా ఆ ఇంద్రుణ్ణి నిద్రపుచ్చారట. అప్పుడు ఆ ఇంద్రుడికి ఉన్నటువంటి ఆ కంటి రోగం కాస్త తగ్గిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఇలా ఈ త్వష్ట యొక్క కుమార్తెలైనటువంటి త్వాష్ట్రుల చేత దర్శించబడినటువంటిది కాబట్టే త్వాష్ట్రీ సామము అని చెప్పబడుతూ ఉన్నది. అలాగే ఔర్నాయవమని ఇది ఒక సామం. పూర్వకాలంలో అంగీరసులు సత్రయాగాన్ని చేసి స్వర్గాన్ని పొందారు. అయినప్పటికీ వాళ్ళకి దేవయాన మార్గం అంటే దేవయానము అంటే తెలియలా. వాళ్లలో
కళ్యాణుడు అనేటటువంటి ఒక అంగీరసుడు అంతరిక్షలోకానికి వెళ్లి ఊర్నాయువు అనే గంధర్వుణ్ణి కలుసుకుని అతన్ని ప్రార్థించాడు. నాకు ఈ దేవయానాన్ని చెప్పమన్నాడు. దేవయానం గురించి నాకు వివరించవలసింది అని అడిగాడు. అప్పుడు ఆ గంధర్వుడు ఇతడికి ఆ దేవయానాన్ని వివరించి, నువ్వు మీ వాళ్ళకి ఊర్నాయువు నాకు దాన్ని చెప్పాడు అనే విషయాన్ని చెప్పు, అంతేగాని నీకు నువ్వుగా తెలుసుకున్నాను అని మాత్రం అబద్ధం ఆడొద్దు అన్నాడు. కానీ ఇతడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేనే ఈ మార్గాన్ని తెలుసుకున్నాను అని అబద్ధం ఆడాడు. అంతేగాని గంధర్వుడు చెప్పాడు అని చెప్పలా. దాంతో అతడికి ఆ జ్ఞానం అంతా కూడా నశించిపోయి కుష్ఠరోగం పట్టుకుంది. ఈ రకంగా ఊర్నాయువు దర్శించినటువంటి ఈ సామానికి అంత శక్తి ఉన్నది. ఇక్కడ దర్శనము అంటే చూడటము, తెలుసుకోవటము, కనుక్కోవటము, అంతేగాని రచించటము, రాయటము అని మాత్రం కాదు. 13వ అధ్యాయంలో కనుక మనం వచ్చినట్లయితే బహిష్పవమాన స్తోత్రంలో తృచ విధానం, ఆద్య స్తోత్ర విధానం, సామగానంలో సాంతత్య విధి, నిధన విధి, గాయత్రి, శాక్వర సామ విధి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 4 ముఖ్యమైనటువంటి ఆద్య స్తోత్రాలు, అలాగే పృష్ఠ స్తోత్రాలు, వీటన్నింటికీ సంబంధించినటువంటి త్రిచలు, సామలు, ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. ఇక 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఋత్విక్కులు మర్చిపోయినటువంటి కర్మను పక్కనున్న వాళ్ళు ఎవరూ కూడా జ్ఞాపకం చేయకూడదు అనే నియమం ఒకటి చెప్పబడింది. ఇక్కడ ప్రజాపతిని అతిథిలాగా ఆహ్వానించి చెరవు, పురోడాసము వీటితో ఆయన్ని సంతృప్తి పరిచేటప్పుడు మధ్యలో ఏదైనా కర్మను కనుక మర్చిపోయినట్లయితే దాన్ని ఎవరూ కూడా జ్ఞాపకం చేయకూడదు. అలా గనక జ్ఞాపకం చేసినట్లయితే అది ఆయనకి అసంతృప్తిని కలిగిస్తుంది అనే విషయం కూడా ఈ బ్రాహ్మణం మనకి వివరిస్తూ ఉన్నది. ఇక 16వ అధ్యాయంలో జ్యోతిస్సు అనే శబ్దానికి నిర్వచనం, దక్షిణా విధి, గో ఆయు, అభిజిత్, విశ్వజిత్ అనేటటువంటి ఏకాహ యాగాలు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. 17వ అధ్యాయంలో వ్రాచ్యయజ్ఞాలు, 5 అగ్నిష్టుద్యాగాలు, అలాగే 3 త్రివృద్యాగాలు, సౌమిక, చాతుర్మాస్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో వివరించబడ్డాయి. 18వ అధ్యాయంలో రాజసూయ యాగం ప్రధానంగా చెప్పబడింది. పవిత్రం, అభిషేచనీయం అనే 2 సోమయాగాలు ఈ రాజసూయ యాగంలో వస్తాయి. అలాగే దశపేయం, కేశవోపనీయం మొదలైనటువంటి విధులన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. 19వ అధ్యాయంలో రాజ్యం పొందాలి అనేటటువంటి కోరిక తీరనటువంటి రాజు చేయవలసినటువంటి రాట్ అనే యాగాన్ని గురించి, అలాగే విఘనము అనేటటువంటి యాగం ఇక్కడి వరకు, అంటే ఈ రాట్ అనే యాగం నుంచి విఘనము అనే యాగం దాకా మొత్తం 20 సోమయాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్వంద్వ సోమయాగాలు. వీటన్నింటినీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 20వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 13 రకాలైనటువంటి అతిరాత్ర యాగాలు,
3 అంగీరస ద్విరాత్ర యాగాలు, అలాగే గర్గ త్రిరాత్రం, ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. 21వ అధ్యాయం, ఇందులో అశ్వత్రిరాత్రం, వైద త్రిరాత్రం, చందోమ పవమానం, అంతర్వసు త్రిరాత్రం, పరాక త్రిరాత్రం, చతుర్వేద చతురాత్రం, అభ్యాసంగి పంచరాత్రం, ఇలాంటివన్నీ కూడా వివరించబడ్డాయి. 22వ అధ్యాయంలో 3 షడ్రాత్రాలు, 7 సప్తరాత్రాలు, 2 నవరాత్రాలు, 4 దశరాత్రాలు, అలాగే పౌండరీకము అనేటటువంటి ఏకదశరాత్ర యాగం, ఇవన్నీ కూడా ప్రతిపాదించబడ్డాయి. 23వ అధ్యాయం త్రయోదశ రాత్రం నుంచి ద్వాత్రింశద్రాత్ర యాగం వరకు ఉన్నటువంటి సత్రయాగాలన్నీ కూడా వివరిస్తోంది. 24వ అధ్యాయంలో త్రయత్రింశద్రాత్ర సత్రయాగం నుంచి శతరాత్ర సత్రయాగం దాకా అన్నింటినీ వివరించి సంవత్సర కాలం చేయవలసినటువంటి గవామైనం, దీన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక ఆఖరిదైనటువంటి 25వ అధ్యాయంలో ఆదిత్యానామయనం, అంగీరసామయనం, కుండపాయనామయనం, ప్రజాపతి సత్రం, సర్వ సమృద్ధులను సంపాదించి పెట్టేటటువంటి శక్త్యానామయనం, 100 సంవత్సరాల పాటు చేసేటటువంటి సాధ్య సత్రం, 3 సారస్వత సత్రాలు, 1000 సంవత్సరాలు చేసేటటువంటి విశ్వసుజామయనం మొదలైనటువంటి యాగాలన్నీ కూడా ఈ 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం, ఇందులో ఇవన్నీ కూడా ప్రతిపాదించబడ్డాయి. ఇలా అనేకానేకమైనటువంటి యాగాలు, 1, 2 కాదు, అనేకానేకమైనటువంటి యాగాలు ఈ తాంజ బ్రాహ్మణంలో వివరించబడ్డాయి.